సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము కూడా ప్రతి కార్యకర్త ఈ సున్నిపెంటలో నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో పేద బడుగు బలహీన వర్గాల కోసము అదే సమాజ అభివృద్ధి కోసము మేమంతా కృషి చేస్తాము. బుడ్డా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన మేమంతా నడుస్తామని తెలుపుతున్నాం. పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి బీద బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాల కొరకు పార్టీని నడిపించి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మనందరికీ సంక్షేమ పథకాలు అమలుపరిచి మనందరినీ రాజకీయంగా అభివృద్ధి చేసి ప్రతి వాళ్ళని లబ్ధి చేకూర్చి 1996 జనవరి 18వ తేదీన స్వర్గస్థులైనారు. ఆయన సేవలను కొనియాడుతూ ఈరోజు మేము చాలా బాధతో వర్ధంతి జరుపుకొని ఈరోజు ప్రాజెక్ట్ ఆసుపత్రి నందు మేము పేషెంట్లకు పాలు బ్రెడ్ పండ్లు పంచడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తూ మేము పార్టీ కార్యక్రమాల్లో విపరీతంగా పాలు పంచుకుంటామని తెలుపుతున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడికి అందరం వచ్చి కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, ఇక్కడ ఉన్న గ్రామస్తులు, శ్రీశైలం నుంచి, లింగాలగడ్డ నుంచి తల్లి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనవరి 18వ తారీఖున మన నందమూరి తారక రామారావు స్వర్గస్థులైన సందర్భంగా ఈరోజు రామారావు గారికి నివాళులు అర్పించి కార్యకర్తలందరూ ఈ యొక్క ప్రోగ్రాంకు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా 50 ఏళ్ళు సినీ నటుడిగా ఈ ప్రజలకు ఎంతో వెలలేని సేవ చేసినటువంటి ఆ మహనీయుడికి నివాళులర్పించడము మా అందరికీ చాలా సంతోషకరమైన విషయంగా తెలియపరుస్తున్నాము. అలాగే ఇటువంటి యుగ పురుషుడికి నివాళులర్పించడానికి కార్యకర్తలందరూ ఐక్యమత్యంతో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రావు గారు చనిపోయి 30 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడము మాలాంటి చిన్న కార్యకర్తలకు అదొక మంచి ఇది. నెక్స్ట్ ఈ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు అందరూ పాల్గొని మన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అంతేకాకుండా ఈ నందమూరి తారక రామారావు బీసీ స్కూలు, ఎస్టీ స్కూలు, పాలిటెక్నికలు ఇటువంటి స్కూళ్ళు పెట్టి ఎంతోమంది పిల్లల భవిష్యత్తు కోసము ఆయన పాటుపడిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు నివాళులు అర్పించడము మాకు అందరికీ ఆనందం, స్మరించుకోవడం ఆనందం. ఇటువంటి కార్యక్రమంలో భాగంగా మా హాస్పిటల్ ఈ సందర్భంగా హాస్పిటల్ పేషెంట్లకు బ్రెడ్, పాలు, పళ్ళు పంపిణీ చేశాము. ఈ సందర్భంగా మా గౌరవనీయులు మా బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలకు నిత్యము సేవ చేస్తున్నాము.